బాబా అంటున్నారు స్మరణ చేస్తూ చేస్తూ ఇతరులకు కూడా వినిపించాలి. కానీ చాలామందికి ధారణనే కాదు. బాబా చెప్తున్నారు చాలా ధారణ కాకపోయినా పర్వాలేదు, కనీసం బాబా స్మృతిలో ఉండండి, బాబాని జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది మురళి చెప్పేకి చేత కాకపోయినా బాబా అంటారు ఇక్కడ కూర్చొని స్మృతి చేయండి. ఇంకా ఏ బంధనాలు బుద్ధిలో గుర్తుకు రాకూడదు. ఇంట్లో పిల్లలు మొదలైన వాళ్ళు వాతావరణము అన్నీ చూసి మీకు ఇక్కడ ఉండే నశానే వెళ్ళిపోతుంది. చిత్రాలు కూడా పెట్టుకోవాలి. బాబా ఇతరులకు కూడా తెలియచేయమంటున్నారు. ఇవి చాలా సహజం. ప్రపంచంలోని వాళ్ళైతే గీత మొదలైన వాళ్ళు వాటిని పూర్తి కంఠస్థం చేస్తారు. సిక్కు ధర్మస్థులు అనేక గ్రంథాలను కంఠస్థం చేస్తారు. మీరిప్పుడు ఏమీ కంఠస్థం చేయాల్సిన పని లేదు. ఒక్క బాబా స్మృతిని కంఠస్థం చేయాలంతే. ఒక్క బాబా స్మృతిలో ఉండాలి, ఇంకా ఏమీ అవసరం లేదు. అదే మనం చేయాల్సిన పని, ఏకైక పని. ఇంకా వేరే పనులే అవసరం లేదు. ఇప్పుడు బాబా యొక్క స్మృతిని కంఠస్థం చేయాలి. మీరిప్పుడు తెలుసుకున్నారు బాబా ఇది చాలా విచిత్రమైనటువంటి విషయము. బాబా చెప్పే జ్ఞానము ఇది. ఈ సమయంలోనే బాబా వచ్చి చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని ఒక్క బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. 5000 సంవత్సరాల కిందట మీకు ఈ జ్ఞానాన్ని తెలిపించి ఉంటిని. ఇంకెవరిలోనూ ఈ శక్తి లేదు ఈ జ్ఞానాన్ని చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళకే తెలీదు, వాళ్ళేం మనకు చెప్తారు. జ్ఞాన సాగరుడైన ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. జ్ఞాన సాగరుడు ఒక్క తండ్రినే ఇతరులకు తెలిపిస్తారు. ఈనాటి కాలంలో చాలామంది తయారైపోయినారు, స్వయంని అవతార పురుషులుగా తెలిపించుకుంటారు. అందుకే బాబా అంటారు సత్యఖండాన్ని స్థాపన చేసేందుకు బాబా వస్తారు. ఇందులోనే చాలా విఘ్నాలు పడతాయి. గాయనం కూడా ఉంది. సత్యమైన నావ కదులుతుందే కానీ మునగడానికి వీల్లేదు. సత్యత అనేదానికి విజయం తప్పకుండా లభిస్తుంది అంటున్నారు బాబా. బాబా అంటున్నారు సత్యమైన నావ కదులుతుంది కానీ మునగడానికి వీల్లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు మేము బాబా దగ్గరకు వచ్చాము కాబట్టి మీకు హృదయపూర్వకంగా చాలా ఖుషి ఉండాలి. ఏ విధంగా ఇంతకుముందు మీరు యాత్రలకు వెళ్తున్నప్పుడు మీ హృదయంలో ఏముంటా ఉండింది, ఇప్పుడు మేము ఇల్లు వాకిళ్ళు వదిలి అక్కడికి వెళ్తున్నాము అనే ఆలోచనలు వస్తూ ఉండేది. అయితే ఇప్పుడు మేము బాబ్దాదా దగ్గరికి వస్తున్నాము, బాబానే మాకు తెలిపించినారు. ఇప్పుడు ఒక్క శివబాబానే చెప్తున్నారు. ఈయనలో ప్రవేశం చేశారు ఈ బ్రహ్మలో. ఈయన బ్రహ్మ అయినారు. ఇది వంశం అనేది ఇక్కడ నడుస్తుంది. ఎట్లా అక్కడ కూడా వంశం నడుస్తుంది కదా సత్యత్రేతాయుగాల్లో. మొట్టమొదట బాబా అంటారు దేవీ దేవతల యొక్క వంశం నడుస్తుంది. ఇక్కడ బ్రాహ్మణులది, ఆ తర్వాత దేవీ దేవతలది. ఇప్పుడు మిమ్మల్ని బాబా దూరాందేశ తండ్రి వచ్చి దూరాందేశ పిల్లలుగా తయారు చేస్తున్నారు. మీరిప్పుడు తెలుసుకున్నారు ఆత్మ ఏ విధంగా మొత్తం సృష్టి చక్రాన్ని భిన్న భిన్న వర్ణాలలో తిరుగుతుంది అని మీరిప్పుడు తెలుసుకున్నారు. ఈ జ్ఞానము దూరాందేశి అయిన బాబానే వచ్చి దూరదేశీ బాబా దూరాందేశీ బాబా వచ్చి ఇస్తున్నారు. ఆది మధ్యాంత జ్ఞానాలు తెలిసిన బాబా వచ్చి చెప్తున్నారు. మీరు విచారణ చేయాలి. మేము బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళము, దీనికంటే ముందు మాలో ఈ జ్ఞానమే లేదు, శూద్రులుగా ఉంటిమి. ఇప్పుడు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మాకు లభించినారు. గ్రేట్ శూద్రులు, గ్రేట్ వైశ్యులు అంటారా? ఈ విధంగా అన్నారు కదా. గ్రేట్ అని బ్రాహ్మణులనే అంటారు. ఇప్పుడు మీరు ఈ విషయాలు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ మనకి తెలిపించలేరని తెలుసుకున్నారు. దీనినే దూరాందేశీ జ్ఞానము అని చెప్తారు. దూరదేశీ అయిన తండ్రి వచ్చి దూరాందేశీ జ్ఞానాన్ని మొత్తం జ్ఞానాన్ని ఇస్తున్నారు పిల్లలకు. అయితే పిల్లల్లో కూడా బాబా అంటున్నారు అందరూ ఒకేలాగా ధారణ చెయ్యరు, నంబర్ వారుగా అయితే ఉన్నారు.
ఇది పరాయ దేశం, పరాయ రాజ్యం. శివబాబాకి తన శరీరం అంటూ లేదు. బాబా జ్ఞానసాగర్లైనారు. స్వర్గం యొక్క రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఆ విధంగా, శ్రీకృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి కూడా వీల్లేదు. శివబాబానే ఇస్తారు. శ్రీకృష్ణుడు కూడా బాబా ద్వారా ఈ జ్ఞానాన్ని విని అలా తయారయ్యారు. శ్రీకృష్ణుడిని అందరూ తండ్రి అని పిలువరు అన్ని ధర్మాల వాళ్ళు. బాబానే రాజ్యాన్ని ఇస్తున్నారు, బాబానే ఆస్తిని ఇస్తున్నారు. అది హద్దు యొక్క ఆస్తి, ఇక్కడ బేహద్దు యొక్క ఆస్తి. సత్యుగంలో మీకు ఇవన్నీ తెలీదు బాబా అంటారు. ఇప్పుడు సంగమ యుగంలోనే బాబా వచ్చి 21 జన్మలకు మనకు ఆస్తిని అనేది ఇస్తున్నారు. బాబా అంటున్నారు, సత్యుగంలో మీకు ఈ జ్ఞానం ఉండదు. అక్కడ మేమింక సంగమయుగంలోకి వెళ్ళి 21 జన్మలకు ఆస్తి మాకు లభించింది అనేటువంటి జ్ఞానం ఉండదు, ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు 21 జన్మలకు ఆస్తిని. అర్ధకల్పం కోసం ఇప్పుడు తీసుకుంటున్నాం. 21 వంశాలు ఇది నడుస్తుంది. పూర్తి ఆయుష్ 150 సంవత్సరాలు చొప్పున 21 వంశాలు నడుస్తుంది. ఇప్పుడు ఈ శరీరం పాతగైపోయింది, మేము సమయానుసారంగా కొత్త శరీరాన్ని తీసుకుంటామనేది కూడా తెలుస్తుంది. ఏ విధంగా పాము తన పాత కుబుసాన్ని వదిలేసి కొత్తది ధరిస్తుందో ఆ విధంగా మీరు కూడా పాత్రను అభినయిస్తూ ఈ పాత వస్త్రం చాలా పాతగా చినిగిపోయే వస్త్రంగా తయారైపోయింది. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, మీరు సత్యమైన బ్రాహ్మణులైనారు. మీరే భ్రమరీలు కూడా. మీరు పురుగులను తీసుకొని వచ్చి తన సమానంగా తయారు చేస్తారు బ్రాహ్మణులుగా. మీకే చెప్తారు. ఏదైతే బాబా అంటారు, గాయనం కూడా సంజీవుని పురుగు యొక్క గాయనం కూడా మీదే. తన కులానికి చెందనటువంటి పురుగుల్ని తీసుకొని వచ్చి బూబూ అని తన ఇంట్లో పెట్టి బూబూ చేసి, జ్ఞానం యొక్క బూబూ చేసి తన సమానంగా తయారు చేస్తారు. భ్రమరీ పురుగు యొక్క ఎగ్జాంపుల్ కూడా మీదే. దానికి రెక్కలొచ్చి కొన్ని ఎగిరిపోతాయి, కొన్ని చనిపోతాయి. ఇక్కడి యొక్క ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇప్పటిదే. మీరిప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు నూరే రత్నాలు నా కంటి పాపలైనారు. మిమ్మల్ని బాబా తన సమానంగా తయారు చేస్తున్నారు, తన వాళ్ళుగా చేసుకున్నారు. మీరు కూడా బాబా వాళ్ళుగా అయిపోయినారు. బాబాని ఎంత జ్ఞాపకం చేసుకుంటే అంత పాపాలు సమాప్తమైపోతాయి. ఇంకెవరిని జ్ఞాపకం చేసుకోకూడదు. ఇంకెవరిని జ్ఞాపకం చేసుకున్నా పాపాలు కట్ కావు. अच्छा मीठे मीठे सिखलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం, బ్రతికి ఉండి దేహాభిమానాన్ని కరిగించుకునే పురుషార్థం చేయాలి. ఈ పాత చెప్పుల జత పైన కొద్దిగా కూడా మమకారం ఉండకూడదు. సత్యమైన బ్రాహ్మణులుగా ఈ పురుగుల సమానంగా ఉండే ఆత్మలను తీసుకొని వచ్చి జ్ఞానం యొక్క బూబూ చేసి మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేయాలి. వరదానం, అమృతవేళ యొక్క మహత్వాన్ని తెలుసుకొని తెరిచి ఉన్న బండారం నుండి తమ జోలిని నింపుకునే అదృష్టవంతులుగా కండి. అమృతవేళలో బాబా యొక్క ఖజానాలకు ద్వారము వాకిలి లేదు, తర్వాత తాళము లేదు, తాళం చెవి లేదు, ఓపెన్గా తెరవబడి ఉంది. ఎవరెంత కావాలో అంత తీసుకోవచ్చు. అదృష్టవంతులు అంటారు వాళ్ళని. అమృతవేళ వరదాత భాగ్య విధాత తండ్రి తన భాగ్య రేఖను ఎంత దూరం కావాలంటే అంత దూరం పొడిగించుకోవడానికి ఆ సమయంలో బోలా భగవంతుడుగా ఉంటారు. మీరు ఎంత దూరం కావాలంటే మీ అదృష్ట రేఖను పొడిగించుకోవచ్చు. ఆ సమయంలో భోలా భగవంతుడు ప్రేమ సాగరుడుగా ఉంటారు. అందువలన మాలికులై అధికారాన్ని పొందండి. ఖజానాలకు తాళము లేదు, తాళమి చెవి లేదు. ఆ సమయంలో మాయ అనేక కారణాలు నెపాలు నేర్పిస్తుంది. వాటన్నింటినీ వదిలేసి ఒకే ఒక సంకల్పం చేయండి. నేను ఎలా ఉన్నా
ఏ విధంగా ఉన్నా నీవాణ్ణి అనే సంకల్పం చేయండి. మనస్సు బుద్ధిని బాబాకు అర్పణం చేయండి. బాబా హృదయ సింహాసన అధికారిగా అయిపోండి. అప్పుడు సర్వ ఖజానాలు మీ ఖజానాలుగా అనుభవం చేసుకోగలుగుతారు. స్లోగన్: సేవలో స్వార్థము మిక్స్ అయితే సఫలతలో కూడా మిక్స్ అవుతుంది. అందువలన నిస్వార్థ సేవాదారీలుగా కండి. నిన్న విశేషంగా అంతర్ముఖత గుణము, తర్వాత శాంతి శక్తి ఉండింది. ఈరోజు బాబా చెప్తున్నారు విశేషంగా ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖీలుగా కండి. ఏ విధంగా? ఎవరైనా బాబా అంటున్నారు ఆత్మాభిమానులయ్యే పురుషార్థం చెయ్యలేదు అంటే వాళ్ళు బ్రాహ్మణులే కాదు, కానీ నిరంతరం ఆత్మాభిమానిగా, తద్వారా కర్మేంద్రియాలపైన సంపూర్ణ విజయాన్ని పొందేవాళ్ళుగా అవుతారు. ఎవరు నిరంతర ఆత్మాభిమానిగా ఉంటారో వారు కర్మేంద్రియాలపైన సంపూర్ణ విజయాన్ని పొందగలుగుతారు. ప్రతి ఒక్క కర్మేంద్రియాన్ని సత్వప్రధానంగా స్వచ్ఛంగా చేసుకోవాలి. ఈ దేహం యొక్క పాత సంస్కారాలను, సంబంధాలను సంపూర్ణంగా త్యజించాలి. బుద్ధి ద్వారా వాటి నుంచి చనిపోవాలి. దీనికోసం అంతర్ముఖీలుగా కండి. ఇదే పురుషార్థంలో నంబర్ తీసుకోండి. అప్పుడే నంబర్ 1గా కాగలుగుతారు. ఈ పురుషార్థం ద్వారానే నంబర్ అనేది తయారవుతుంది. ఆత్మాభిమాని యొక్క పురుషార్థం ద్వారానే. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.